నమస్కారం. సాహిత్యం అలాగే సినిమా ఈ రెండు సమాజంలో అట్టడుగున ఉన్న వాళ్ల బాధల్ని వాళ్ళ ఆశల్ని ఎలా చూపిస్తాయో కదా. అవును, ముఖ్యంగా వాళ్ళ గాయాల్ని, ఆ గుండె ఘోషని. సరిగ్గా ఇవాళ మనం అలాంటి రెండు శక్తివంతమైన కళారూపాల గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఒకటి డాక్టర్ కేశవరెడ్డి గారి చివరి గుడిసె నవల. రెండోది మనందరికీ తెలిసిన టీజే జ్ఞానవేలు గారి తమిళ చిత్రం జై భీమ్. అవును, ఈ రెండిటినీ పోలిస్తూ వచ్చిన ఒక మంచి విశ్లేషణ ఉంది. దాని ఆధారంగానే మనం ఇప్పుడు చర్చిస్తున్నామన్నమాట. అంటే ఈ విశ్లేషణ ఏం చెప్తోంది? ముఖ్యంగా ఏంటంటే, దశాబ్దాలు వేరైనా, ఒకటి నవల ఒకటి సినిమా అయినా, ఆ అణగారిన వర్గాల పోరాటంలో, అంటే ఆ గౌరవం కోసం ఆరాటం, ఆ వ్యవస్థాగత హింసలాంటివి ఎంత స్థిరంగా ఉన్నాయో ఇవి రెండు పట్టి చూపిస్తున్నాయని. ఓ, వాటిని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం ఇప్పుడు. సరే, ముందు ఆ కథల గురించి కొంచెం చెప్పుకుందాం. చివరి గుడిసె అంటే ఊరి చివర ఉండే మన్నోడి కథ ఇది. యానాది తెగకు చెందిన వ్యక్తి. అవును, ఆ సమాజంలో అతను ఎదుర్కొనే అవమానాలు, ఆ బతుకు పోరాటం, మనిషిగా కనీస గౌరవం కోసం అతను పడే ఆ మౌన ఆరాటం మనల్ని చాలా కదిలిస్తుంది. నిజమే. ఇక జైభీమైతే అది యథార్థ సంఘటన. 1993లో తమిళనాడులో జరిగింది. రాజకన్ను అనే ఇరులర్ తెగ వ్యక్తి కథ. దొంగతనం నేరం మోపి. అవును, ఆ నెపంతో పోలీస్ కస్టడీలో చనిపోతాడు. ఆ ఇరులర్ తెగవాళ్లు అప్పట్లో చాలా వివక్ష ఎదుర్కొన్నారు. అతని భార్య సెంఘేని లాయర్ చంద్రు సహాయంతో న్యాయం కోసం పోరాడుతుంది. అద్భుతమైన పోరాటమది. అవును. చూడండి, వేరువేరు కాలాలు, వేరువేరు భాషలు, మాధ్యమాలు కూడా వేరు అయినా సరే ఈ అణగారిన గొంతుకల పోరాటాన్ని ఇంత బలంగా ఎలా పలికించగలిగాయి? అదే కదా విశేషం. సరే, ఇప్పుడు వీటిలో ఉన్న ఉమ్మడి అంశాలు చూద్దామా? తప్పకుండా. ఆ విశ్లేషణ ప్రకారం రెండిట్లోనూ చాలా బలంగా కనిపించేది కుల లేదా గిరిజన అణిచివేత. యానాదులు, ఇరులర్లు ఎదుర్కొనే ఆ సామాజిక బహిష్కరణ, ఆ చిన్నచూపు. అవును, కళ్లకు కట్టినట్టు చూపించారు. మనిషిగా కూడా చూడని పరిస్థితన్నమాట. మరి ఆ గౌరవం కోసం పోరాటంలో తేడాలున్నాయా? ఉన్నాయి. అంటే చివరి గుడిసెలో మన్నోడిది ఒక రకమైన నిశ్శబ్ద నిరసన, తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం. అదే జైభీంలో సెంగేనిది వ్యవస్థనే ఎదుర్కొని న్యాయం కోసం చేసే ప్రత్యక్ష పోరాటం, లీగల్గా ఫైట్ చేస్తోంది. రెండు విధానాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యవస్థాగత హింస గురించి కూడా చెప్పారు గదా. అవును, ఇది చాలా ముఖ్యం. అంటే కేవలం కొట్టడం, తిట్టడం లాంటి డైరెక్ట్ హింసే కాదు, తరతరాలుగా పేదరికంలో ఉంచడం, భూమి లేకుండా చేయడం, నిత్యం అవమానించడం, ఇలా కనిపించని రూపాల్లో కూడా వ్యవస్థ వాళ్లని హింసిస్తోంది. దీన్నే నిర్మాణాత్మక హింస అంటారా? అంతే. చివరి గుడిసెలో ఈ హింస నెమ్మదిగా లోపల నుంచి తినేస్తూ ఉంటుంది. జై భీంలో మాత్రం కస్టడీ టార్చర్ రూపంలో చాలా క్రూరంగా, ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మూలం మాత్రం ఒకటే, వ్యవస్థే. సరిగ్గా. అలాగే ఈ పోరాటంలో తోడు నిలిచేవాళ్ల విషయంలో కూడా తేడా ఉంది. చివరి గుడిసెలో మన్నోడికి దాదాపు ఎవరు? అవును, అండగా నిలబరరు. ఒంటరి పోరాటమతనిది. అదే ఆ కథని మరింత విషాదంగా మారుస్తుంది. నిజమే. కాని జైభీంలో లాయర్ చంద్రు పాత్ర ఒక ఆశాకిరణంలా వస్తుంది. బయటి ప్రపంచం నుంచి వచ్చిన ఒక వ్యక్తి, చదువుకున్నవాడు, వ్యవస్థ తెలిసినవాడు. అవును, వ్యవస్థలోని లొసుగుల్ని ఉపయోగించి న్యాయం కోసం పోరాడతాడు. కాని ఆ విశ్లేషణలో చెప్పినట్టు చంద్రులాంటి సహాయం దొరకడం కూడా చాలా అరుదు. అది కూడా వాస్తవమే. నిజమే. సరే, ఇవి పోలికలు, తేడాలు. మరి కథ చెప్పిన విధానం, నరేషన్ స్టైల్? నవల చాలా నెమ్మదిగా సాగుతోంది, ఆలోచింపజేస్తుంది, మన్నోడి ప్రపంచంలోకి మనని తీసుకువెళ్తుంది. సినిమా అలా కాదు కదా? కాదు. సినిమా వేగంగా ఒక లీగల్ థ్రిల్లర్లాగా ఉత్కంఠ రేపుతుంది. చూసేవాళ్లలో ఒక రకమైన ఆగ్రహం, ఆశ రెండూ కలుగుతాయి. ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా వేరుగా ఉంటుంది అంటారు. అవును, నవల చదివాక ఏదో తెలియని బరువు, ఒక మూగ వేదనలా ఉంటుంది. సినిమా చూస్తే ఒక ఆవేశం, ఏదో ఒకటి చెయ్యాలన్న తపన కలుగుతాయి. ప్రతీకల వాడకం గురించి కూడా మాట్లాడాలి. చివరి గుడిసెలో ఆ పేరే ఒక ప్రతీక, సమాజపు అంచుకు. అవును, అలాగే మన్నోడి కుక్క అతని విధేయతకు, బతుకు పోరాటానికి గుర్తు. భూమి కూడా అణచివేతకు, అదే టైంలో విముక్తి ఆశకు చిహ్నం. మరి జైభీంలో? అక్కడ కోర్ట్రూం, సత్యానికి వ్యవస్థలోని అబద్ధానికి మధ్య యుద్ధభూమిలాంటిది.
అంబేడ్కర్ ఫోటోలు కూడా కనిపిస్తాయి. అవును, ఆ పోరాటానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని, ఆ సైద్ధాంతిక బలాన్ని అవి గుర్తుచేస్తాయి. మొత్తంగా చూస్తే దీని సారాంశమేంటి? ఈ 2 రచనలు అణగారిన వాళ్ల బాధలకు, పోరాటానికి నిలువుటద్దాలు అని చెప్పవచ్చా? ఖచ్చితంగా. ఒకటి సహనాన్ని, ఆ నిలకడను చూపిస్తే చివరి గుడిసె, మరొకటి చట్టం ద్వారా, పోరాటం ద్వారా న్యాయం సాధించవచ్చనే ఆశనిస్తుంది జై భీం. ఆ విశ్లేషణలో అన్నట్టు బహుశా 2 మార్గాలు అవసరమేనేమో, కాని రెండిటికీ ఒక మూల్యముంటుంది. నిజమే. అంటే సాహిత్యం, సినిమా, వేర్వేరు మాధ్యమాలు, వేర్వేరు ప్రాంతాలు, దశాబ్దాల గ్యాప్. అయినా సరే కులం, భూమి, హక్కుల నిరాకరణ అనే ఒకే చేదు నిజాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి. అవును, ఒక రకంగా ఇదొక వారధిలాంటిది. ఆ విశ్లేషణ ముగింపు వాక్యం చాలా బావుందన్నారు కదా? అవును, చాలా ఆలోచింపజేస్తోంది. చివరి గుడిసె ఎప్పటికీ అంచున ఉండకూడదు. న్యాయం దానిని కేంద్రానికి చేర్చాలి. అద్భుతంగా చెప్పారు. చివరి గుడిసె కేంద్రానికి చేరాలి. మరి ఆ మార్పు తీసుకురావడంలో, ఆ కేంద్రానికి చేర్చడంలో కళపాత్ర ఏంటి? అది సమాజాన్ని ఎలా ప్రేరేపించగలదు? మంచి ప్రశ్న. ఈ ప్రశ్నతోనే ఇవాల్టికి ముగిద్దాం. దీని